గద్దర్ జయంతి ఉత్సవాలను వచ్చే ఏడాది నుంచి మరింత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారత్లో నిర్వహించిన గద్దర్ జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి అడ్లూరి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. సామాజిక అంశాల పట్ల ప్రతిఫలన గద్దర్ పాటై మోగాడని గుర్తు చేశారు. మంత్రితో పాటు సిపిఐ నేత నారాయణ, కోదండరాం, ప్రొఫెసర్ కాసిం తదితరులు గద్దర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీరేదైతే కల్చర్ సంబంధించిన సెంటర్ విషయంలో మీరు కోరిన విధంగా గొప్ప స్థలాన్ని తెలుగు విశ్వవిద్యాలయం అడుగుతున్నారా, ట్యాంక్ బండ్ కాడ అడుగుతున్నారా, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ వచ్చే జయంతి బ్రహ్మాండంగా వైభవంగా నలుమూల నుంచి వేలాది మంది అన్ని వర్గాల, దళిత వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాల పెద్ద ఎత్తున మేము కూడా బాధ్యత తీసుకుంటాం. మనం రంగరంగ వైభవంగా ఒక ప్రజానాయకుడు గద్దర్ యొక్క కార్యక్రమాన్ని నలుమూల వైపించే విధంగా మనం అందరం కలిసికట్టుగా అన్నదమ్ములాగా కార్యక్రమం చేద్దాము.